అయితే చేసిళ్ళు అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈరోజు ఏది ఆంధ్రజ్యోతి పత్రిక అనుకుంటా ఏంది అంటే తుమ్మిన దగ్గిన కేసీఆర్ మీద వార్తలు రాసే ఈ పత్రిక ఒక మైనర్ సంబంధించిన కేసు ఫోక్సో కేసు గురించి ఎక్కడ రాయాలి చూడురు ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మోడీని చూసి నేర్చుకుంటా అంటే ఇట్లా జాకీ పెట్టి లేపిండు రాధాకృష్ణ. ఇక ఈనాడండి, ఈనాడులో ఎక్కడన్నా ఉందా ఇదే బీఆర్ఎస్ పార్టీల్లో లేకపోతే ఎవరన్నా జర్నలిస్ట్లో ప్రశ్నించే గొంతుకలు ఒకవేళ చేస్తే ఈరోజు ఫ్రంట్ పేజ్ అంతా ఇక వాళ్ళ జీవితాలన్నీ ఆగమైపో ఆ రేంజ్లో రాసు. ఈ రెండు పత్రికలలో మీకు జర్నలిజం ఎక్కడన్నా కనబడిందా? దాంతో పాటుగా వెలుగులో కూడా రాలే, వెలుగులో కూడా ఈ వార్తలు అంటే న్యూస్ వచ్చింది, అది సాయంత్రం వచ్చింది. ఏది పేపర్లను అయితే కనబడతలేదు. ఇగో ఎక్కడెక్కడన్నా మెయిన్ పత్రిక కనబడుతుందా? ఈరోజు ఎంత పండుగుండు వెలుగు పత్రికకైతే బో కొడుక ఆగం చేస్తూ. రెండోది దిశ పత్రిక ఎక్కడన్నా రాసిందా? దిశ పత్రిక ఎక్కడన్నా లేదు. సో ఇదే 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 వేరే ఇప్పుడు అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత రచ్చరచ్చ చేసు లేదు. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. దాంతోపాటు విజయక్రాంతి పేపర్ ఈ మధ్యకాలంలో తెలంగాణలో హడావిడి చేస్తుంది, ఎక్కడన్నా ఉందా? లేదు. మెయిన్ పేజీలో నేను అడుగుతాను, మెయిన్ పేజీలనే అడుగుతా, లేదు. సో అయిపోయిందా? అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేసేసిళ్ళు, ఇక సోషల్ మీడియాను కొంతవరకు మేనేజ్ చేసే ప్రయత్నం చేసిండు. దాంతోపాటుగా ఏంటంటే సహకరించిన వారికి ఆర్థిక భారీ మొత్తం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేసిళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పుడు బీసీ కార్డ్ అనే ఎజెండా రాబోతుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇందులో బీసీ కార్డ్ అనే ఎజెండా రాబోతుంది. దీన్ని ముందేసి ఏదో ఒకటి చేయాలి, ఏమన్నా చేయరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు ఒకసారి భారతీయ జనతా పార్టీలోనే వాళ్ళ అపోజిషన్